ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. పేతురు భక్తుడు వ్రాస్తూ అన్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింత అనేది శరీరాన్ని బాధించే అన్ని రకాల వ్యాధుల కన్నా భయంకరమైనది చింతే. మనస్సును పట్టి పీడిస్తుంది. చనిపోయిన వ్యక్తి చితి శరీరాన్ని మాత్రమే కాల్చేస్తుంది, కానీ చింత బ్రతుకున్న వ్యక్తిని కాల్చేస్తుంది. కనుక బ్రతుకున్న వారిని కూడా నిలువెల్లా కాల్చేస్తుంది. దీన్ని బట్టి చింత ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. మనం రాళ్ళు సహితము కరుగునంత తారాస్థాయికి చేరుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 2-3 మాటలు మీ ముందు క్లుప్తంగా ఉంచాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31-34 వచ్చిన వరకు, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. రేపటిని గూర్చిన చింత. ఆకలితో ఉన్నవారు అన్ని సంపదలను పొందాలని, సంతానము లేని వారు సంతాన ప్రాప్తి కోసం, రుణగ్రస్తులు రుణ విముక్తి కోసం, ఇంకా కొందరు సుఖాలు దక్కాలని, మరికొందరు ధనలాభం కలగాలని, మరికొంతమంది కష్టాలు తొలగి ఇష్టాలు సంభవించాలని, ఇలా సమాజంలో మానవులందరూ రకరకాలుగా ఏదొక రకమైన చింతను కలిగి ఉన్నారు. మనము నిన్నటి వారిమే, మనకు ఏమీ తెలియదు, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు అంటాడు యాకోబు. రేపటి ఆహారం కోసం, వస్త్రాల కోసం ఆలోచించి బుర్రలు బద్దలు కొట్టుకోవటం దేనికి? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. మీ పరలోకపు తండ్రికి మీకు సమస్తమును దయచేయుటకు సమర్థుడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలు విరవబడిను. రోగమును గూర్చిన చింత. రోగగ్రస్తుని పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వాక్యం ద్వారా హిజ్కియా తెలియపరుస్తూ ఉన్నాడు. అనారోగ్యంతో వివిధ సమస్యలతో సతమతమవుతూ పరిష్కార మార్గం దొరకక చింతాగ్రస్తులై ఉండేవాన్ని ఎందరినో మనం నిత్యం చూస్తూనే ఉంటాం. శరీరంపై ఏదైనా అగ్ని సంబంధంగా ప్రమాదం ఏర్పడితే నీటితో చల్లార్చవచ్చు, కానీ చింతతో కృంగి కృషిస్తూ లోపల రగిలిపోయే వారిని మాత్రము అంత సులభముగా ఎవ్వరూ రక్షించలేరు. చింత బలవంతుడి బలాన్ని, సంపన్నుడి సంపదలను, ఆరోగ్యాన్ని, సుఖ సంతోషాలను, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇలా ఎన్నిట్లోనైనా దూరం చేస్తుంది. నష్టాలను, కష్టాలను తెచ్చిపడుతుంది. ఈ ఈర్ష్య ద్వేషాలకు, క్రోధ లోభాలు నింపుతుంది. నిరాశ నిస్పృహలను గురి చేస్తుంది. ఇది లేదు అని లేదు. చింతకి అన్ని మనుషులో వేదన, వ్యాధులు, బాధలు అన్నిటికీ గల కారణం ఏంటో తెలుసా? చింతే. హిజ్కియాకు మరణకరమైన రోగం సంభవించింది. ఈ రోగము సాతాను వలన వచ్చింది కాదు, దేవుడే దీనిని అనుమతించాడు. ఈ రోగము తన ఇల్లు చక్కబెట్టుకు దేవుడు అనుమతించాడు. ఈ సమయంలో నీవు ఏదైనా రోగముతో బాధపడుతూ ఉన్నట్లయితే, ఏదైనా మరణకరం రోగము నీకు సంతోషం లేకుండా గనక చేస్తూ ఉంటే, నీ రోగమును బట్టి చింతపడవద్దు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభు అతనిని లేపును. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును.
నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఈ ఉదయకాలమందు ఈ చింత వల్ల ఏ రకమైన మానసిక రోగమైనా లేక మామూలు బలహీనత అయినా కానీ దానికోసం ఆలోచించి చింతించి ఉన్న ఆరోగ్యమును పోగొట్టుకోవటమే ఈ ఉదయకాలమందు. ప్రభు అన్నారు, మీ చింతలు ఉంటాయి, లేకుండా లేవు అని నేను చెప్పలేదు. ఆ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభు చెప్తున్నారు. కీర్తన గ్రంథం 37 కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషింపుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మానవుడు కోరికా జీవి. ప్రొద్దున లేచిన మొదలుకొని మరలా పండుకునే వరకు, బెడ్డకి చేరే వరకు మానవ హృదయము అసంతృప్తితో నిండి ఉంది. అది కావాలి, ఇది కావాలి అని మనస్సును వెంపర్లాడుతూ ఉంది. అందుకే మన పూర్వీకులు చింతతో సమానమైన కోరికలు మరొకటి లోకములో లేవని, చింతతో సమానమైన శత్రువు ఉండడని, చింతతో సమానమైన దుఃఖము, భయము, కోరికలు వెదక చూసినా కనిపించవని వెల్లడించారు. నీకు ఎన్ని కోరికలున్నా ఆ కోరికలు తీరలేదనే చింత నీకు సంతోషం లేకుండా చేస్తూ ఉంది. అటువంటి చింతను ఈ ఉదయకాలం వదిలించుకోవడానికి మానవులు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేనిని గురించి చింతపడకుడి, మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన మీద ఆధారపడాలి. లేదంటే బోధకుడా మేము నశించిపోచున్నాం, నీకు చింత లేదా అని కేకలు పెట్టాల్సి వస్తుంది. ప్రభువా, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని వాపోవాల్సి వస్తుంది. కాబట్టి దేవుని గూర్చి చింత, రోగమును గూర్చిన కోరికలు, తీరనంత చింత సమస్తం ఆయన మీద వేసి నిశ్చింతగా ఉండండి. ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలనీయడు. నీ సమస్త భారము ఆయన మీద మోపి ప్రియ దేవుని బిడ్డలారా ముందుకు సాగమని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఈ ఉదయకాలం ముందు ఏ రకమైన చింత అయినా, అది కోర్టుదైనా, వివాహము కాలేదన్నా, లేక సంతానము లేదు అన్నా, ఉద్యోగం లేదు అన్నా, ఏ విధమైన చింత నీవు కలిగి ఉన్నా ఈ ఉదయకాలం ముందు నీ విషయంలో, నీ యజమాని విషయంలో, నీ పిల్లల విషయంలో ఏదైనా కానీ ప్రభు జవాబు ఇవ్వగలిగిన వాడు, ప్రభు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ చింతలన్నీ కూడా ప్రభు విడిపించి మీ హృదయాలలో కానీ మీ కుటుంబాలలో కానీ తప్పకుండా కూడా మేలు చేస్తారని విశ్వసిస్తూ ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చింతాగ్రస్తుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా అదే చింత, నేను అనుకున్నవి జరగలేదు అన్న వేదన దైవత్వానికి దూరం చేసేదిగా ఉంది చింత అనేది. ఆ రోజున ఏదేను అనుభవంలో కానీ ఆ దుష్టుడు లేక సాతానుడు కానీ ఈ ఆదాము అవ్వలలో ఒక రకమైన చింతన కలగజేసి దేవునికి దూరం చేశారు. ఇలాగున సాతానుడు రకరకాలైన చింతలు మానవులకి కలగజేసి మానవులని దేవునికి దూరం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమందు అటువంటి చింతలన్నీ కూడా విడిచిపెట్టి ఆరోగ్యం బాగోలేదనే చింత, కుటుంబంలో కూర్చొని చింత, అన్నీ నా మీద వేయండి అని మీరు చెప్తున్న దేవుడివి కనుక ప్రతి భారము నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ హృదయమైన తలంపులతో ఉన్నారో, ఏ హృదయవాంఛలతో ఉన్నారో ఈ ఉదయకాలం ముందు వారికి జవాబిమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రతి బంధకాలన్నీ విడిపించండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.